మీ ఇన్స్టాగ్రామ్ పేజ్కి 1000 ఫాలోవర్స్ ఉన్నా, 10,000 ఫాలోవర్స్ ఉన్నా, 50,000, 1 lakh, 1 million ఫాలోవర్స్ ఉన్నా కూడా ఈ మానిటైజేషన్ రూల్స్ మీకు తెలియకపోతే మాత్రం మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎప్పుడు మానిటైజ్ అవ్వదు, డబ్బులు రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ 3 lakh సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది. సో థ్యాంక్స్ అలాట్ అందరికీ. ఇన్స్టాగ్రామ్లో మానిటైజ్ అయ్యి ఇన్స్టాగ్రామ్ ఇంటర్నల్గా మనకు డబ్బులు రావాలి అని అంటే, నేను ఆల్రెడీ ఒక వీడియో చేసా చూడండి, లాస్ట్ వీడియో. ఇంటర్నల్గా డబ్బులు రావాలి అంటే మానిటైజ్ అయ్యి ఉండాలి. సో ఇట్లా మానిటైజ్ అయితేనే యాడ్స్ ఆన్ రీల్స్ అనే ఇట్లాంటి ఆప్షన్స్ మనకు వస్తాయి. దీని ద్వారా నెలకు ఎంతో కొంత డబ్బులు వస్తాయి ఫైనల్గా, యూనో. సో ఇన్స్టాగ్రామ్లో మానిటైజ్ అవ్వని కేటగిరీస్ ఏంటి అనేది చాలా ఉంటాయి. అంటే మీరు ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనే దాన్ని బట్టి కూడా మీకు మానిటైజేషన్ ఉండాలా తీసేయాలా అనేది కూడా డిసైడ్ అవుతుంది సీరియస్లీ. సో కాబట్టి ప్రొహిబిటెడ్ ఫార్మాట్స్ ఉంటుంది, లేదంటే ప్రొహిబిటెడ్ కంటెంట్ ఉంటుంది, రెస్ట్రిక్టెడ్ కేటగిరీస్ ఉంటాయి, ప్రొహిబిటెడ్ కేటగిరీస్ ఉంటాయి. అంటే ఇలాంటి పేజెస్కి ఇన్స్టాగ్రామ్లో మానిటైజేషన్ అవుతుంది అవ్వదు అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలిసిపోతుంది సింపుల్గా. అండ్ ఎలాంటి పోస్టులు పెడితే వాటికి మానిటైజేషన్ తీసేస్తారు ఆర్ మానిటైజ్ అవ్వదు, అసలు మీరు ఏమేం చేయకూడదు ఇన్స్టాగ్రామ్లో, ఏమేం చేస్తే మీకు మానిటైజేషన్ తీసేస్తారు అనేది నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. బిగినర్స్ ఉంటారు ఎస్పెషల్లీ. ఇన్స్టాగ్రామ్లో మానిటైజ్ అయితే ఎంతో కొంత డబ్బులు వస్తాయి అనే హోప్ ఉంటుంది. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉంటారు. మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా మానిటైజేషన్ రూల్స్ తప్పకుండా మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మీకు మానిటైజ్ అవ్వదు ఎప్పటికీ. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇట్లాంటి యూస్ఫుల్ కంటెంట్ నేను మీకు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటా. సో కాబట్టి లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సింపుల్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో దీంట్లో ప్రొహిబిటెడ్ ఫార్మాట్స్ ఉంటాయి, యూనో. ఫార్మాట్స్లలో కూడా ప్రొహిబిటేషన్ ఉంటుందా అని మీకు డౌట్ ఉండొచ్చు. అంటే ఎలాంటి విధంగా, అంటే ఏ విధంగా పోస్ట్ చేసినా కూడా మానిటైజేషన్ అవ్వదు అనేది చెప్తుంది. అందులో మెయిన్గా స్టాటిక్ వీడియోస్, అంటే జస్ట్ ఫోటోనే వీడియోస్ లాగా ఎడిట్ చేస్తారు చాలామంది. అంటే చాలా ఫొటోస్ ఉంటే పర్లేదు, బట్ ఒకటే ఫోటో ఉంటుంది, మూమెంట్ ఉండదు. జస్ట్ దాన్నే ఒక వీడియో లాగా, అంటే ఒక లూప్ వీడియో లాగా క్రియేట్ చేస్తారు, యూనో. సో వీడియో మొత్తం అదే ఫోటో చూపిస్తూ ఉంటుంది, లేదంటే ఇంకా ఒకటో రెండో ఫోటోలు మారుతాయి. సో అట్లా చేసిన స్టాటిక్ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం మానిటైజేషన్ అవ్వదు. అండ్ అలాగే స్టాటిక్ ఇమేజ్ పోల్స్ ఉంటాయి. అంటే మన వాళ్ళు కొంచెం తెలివిగా ఎట్లాగో పోల్స్ అనేది ఉంది కదా ఆప్షన్. సో పోల్స్కి రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే జనాలు మనకి ఎంగేజ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. అంటే దాన్ని ఇంకెక్కువ మందికి సజెస్ట్ చేస్తూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం, అట్లనే వర్క్ చేస్తుంది. సో కాబట్టి మన వాళ్ళు ఫొటోస్ పెట్టేసి కింద పోల్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా మీరు కండక్ట్ చేసినా కూడా వాటి వల్ల మాత్రం మీకు మానిటైజేషన్ అనేది అవ్వదు. అండ్ అలాగే స్లైడ్ షో ఇమేజెస్, ఇది కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది. అంటే ఒక 10 ఫొటోస్ మనకి లిమిట్ ఉంటాయి కదా. సో అట్లా మీరు ఎక్కువ ఫొటోస్ పెట్టేసి దాన్ని మీరు ఫీడ్ పోస్ట్ లాగా అప్లోడ్ చేసినప్పుడు దాన్ని చూసినా కూడా దానివల్ల కూడా మీకు మానిటైజేషన్ అనేది అవ్వదు. అంటే ఇప్పుడు మేము ఇట్లాంటివి అప్లోడ్ చేస్తే ఇంకా మాకు మానిటైజేషన్ అవ్వదా బ్రో, ఇట్లా కాదు. మీరు అవి పెడితే వాటి వల్ల మాత్రం మానిటైజేషన్ అవ్వదు. అంటే మెయిన్గా రీల్స్ ద్వారానే ఎక్కువ శాతం మానిటైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, 90%. అండ్ అలాగే లూపింగ్ వీడియోస్ ఇదే కేటగిరీ కింద. అంటే ఒకటే వీడియో రిపీట్ అవుతూ ఉంటుంది. అదో 5 seconds 6 seconds ఉంటుంది. దాన్నే 30 seconds 40 seconds లాగా మన వాళ్ళు ఎడిట్ చేస్తారు. సో అది లూప్ వీడియో లాగా ప్లే అవుతూ ఉంటుంది. అట్లాంటి వాటికి కూడా మానిటైజేషన్ ఉండదు. అండ్ అలాగే టెక్స్ట్ మానిటైజెస్ ఉంటాయి. అంటే ఇందాక నేను చెప్పినట్టు కొటేషన్లు ఎవరైతే చేస్తారో, కొటేషన్ రీల్స్ చేస్తూ ఉంటారు కదా. సో అట్లా మీరు జస్ట్ ఒక టెక్స్ట్ మాత్రమే ఉంటుంది, అదే ఒక వీడియో లాగా ఉంటుంది, దాంట్లో పెద్దగా మూమెంట్ అనేది ఉండదు. సో ఇట్లాంటి రీల్స్కి కూడా మానిటైజేషన్ ఉండదు అన్ఫార్చునేట్లీ. అండ్ లిరికల్ పేజెస్ కూడా ఈ కేటగిరీ కిందకు వస్తాయి. అంటే మీరు మంచిగా ఎడిటింగ్ చేసి ఉంటే అది ఎడిటింగ్ కేటగిరీ కింద పడుతుంది. సో అట్లాంటి టైంలో మీకు మానిటైజేషన్ అవుతుంది. బట్ వాళ్ళు చెక్ చేసినప్పుడు మీకు అసలు ఏ మూమెంట్ లేకుండా జస్ట్ ఏదో లిరిక్స్ ఇట్లా వచ్చి పోతూ ఉండడం, దీనివల్ల మాత్రం మీకు మానిటైజేషన్ అనేది అవ్వదు. ఒకవేళ అయిందంటే మాత్రం మీరు వెరీ ఫార్చునేట్ ఫెలో. అండ్ అలాగే నెక్స్ట్ ప్రొహిబిటెడ్ బిహేవియర్స్, అంటే క్లిక్ బైట్స్ ముఖ్యంగా చేయకూడదు. క్లిక్ బైట్స్ అంటే యూట్యూబ్లో కూడా ఉంటుంది. అంటే లోపల మ్యాటర్ ఒకటి ఉంటుంది, బయట థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది. సో అట్లా మీరు క్లిక్ బైట్ కవర్ ఫొటోస్ పెట్టొద్దు. నేను కూడా కొన్ని రీల్స్లో చూసాను, ముఖ్యంగా ఎక్స్ప్లోర్ పేజ్లో ఇట్లాంటి బాగా వస్తూ ఉంటాయి. అవి మీకు వైరల్ అవుతాయి. అంటే బయట ఏదో ఒక కంటెంట్ ఉంటుంది, అంటే కొంచెం అమ్మాయి ఎక్స్పోజ్ చేసినట్టు ఈ విధంగా ఉంటుంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఓపెన్ చేసింది అనుకో, లోపల కంటెంట్ వేరే ఉంటుంది, యూనో. ఇట్లా చేసినా కూడా మీకు మానిటైజేషన్ అవ్వదు. లోపల మ్యాటర్ ఏది ఉందో ఖచ్చితంగా అదే ఉండాలి కవర్ ఫోటోగా, అది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇన్ఎడిబుల్ సబ్స్టెన్సెస్, అంటే కొంతమంది తినుకుంటూ చూపిస్తారు చూసారా, అట్లాంటి రీల్స్ కూడా మానిటైజేషన్ అవ్వదు. యూట్యూబ్లో మనకు చాలా వీడియోస్ ఉంటాయి, యూట్యూబ్ కూడా మానిటైజేషన్ని తీసేసింది అట్లాంటి వీడియోలకు. అంటే ఇప్పుడు మీరు ఒక హోటల్ చూపించి ఆర్ ఒక రెస్టారెంట్ చూపించి ఇక్కడికి వెళ్దాం, ఇక్కడ బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది అని మీరు అట్లా ఎక్స్ప్లోర్ చేస్తూ చూపిస్తే ప్రాబ్లం లేదు. కానీ అదే ఏజెండాగా కూర్చొని ఓన్లీ తినుకుంటూ చూపిస్తూ ఉంటారు చూసారా, ఒక్కొక్కసారి ఇక్కడ వరకే కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ వీడియోస్. సో అట్లా తినుకుంటూ కనుక మీరు చూపిస్తే అట్లాంటి వాటికి మానిటైజేషన్ అవ్వదు, యూనో. అండ్ అలాగే కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్, ఏదైనా మత్తు పదార్థాలు ఇట్లా తిన్నట్టు చూపించడము, సిగరెట్లు తాగినట్టు వీడియోలు చేయడము, అండ్ ఆల్కహాల్ తాగినట్టు డ్రింక్ చేసినట్టు వీడియోస్ చేయడం, కానీ ఇట్లా చేసినా కూడా మానిటైజేషన్ అవ్వదు. కొంతమంది రివ్యూలు చేస్తూ ఉంటారు కదా, ఈ బ్రాండ్ ఇట్లుంటుంది, ఈ బ్రాండ్ అట్లుంటుంది అని. దీనివల్ల మాత్రం మీకు మానిటైజేషన్ అవ్వదు.
అండ్ అలాగే నెక్స్ట్ ప్రొహిబిటెడ్ కేటగిరీస్, ఇదిదా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అసలు ఎట్లాంటి పేజెస్కి మానిటైజేషన్ తీసేస్తుంది ఆర్ అవ్వదు అనేది చెప్తా. అందులో ఫస్ట్ వన్, మిస్ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు అస్సలు చేయకూడదు. అట్లాంటి వీడియోస్ కానీ స్టోరీలు కూడా పెట్టకూడదు, ఈవెన్ స్టాటిక్ పోస్ట్లు కూడా చేయకూడదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన దగ్గర జాతకాల కాన్సెప్ట్ ఉంటుంది, మరీ ఓవర్గా చెప్తారు. పేపర్ తీసుకొని దానికి ఆలబెట్టి మీకు కోరికలు తీర్చుకొని అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అంటారు కదా, ఇట్లాంటి కుదరవు ఇన్స్టాగ్రామ్లో. అట్లా చేస్తే మాత్రం మానిటైజేషన్ అవ్వదు. అండ్ మెయిన్లీ ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా కన్సిడర్ చేసేది వార్స్కి సంబంధించి, అంటే రష్యాకును యుక్రెయిన్కి జరిగింది కదా వార్, సో దానికి సంబంధించి ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అట్లా చేసినా కూడా మీకు మానిటైజేషన్ అనేది పోతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మెడికల్ మిస్లీడింగ్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేస్తాను, అంటే వాళ్ళు సర్టిఫైడ్ డాక్టర్స్, అథరైజ్డ్ అయితే ఏం ప్రాబ్లం లేదు, ఇన్స్టాగ్రామ్ ఏమనదు. కాకపోతే మిస్లీడింగ్ అంటే ఈ డ్రగ్ తీసుకుంటే ఇట్లా అవుతుంది, ఈ మెడిసిన్ తీసుకుంటే ఇట్లా అవుతుంది, అది మీకు డిస్ప్రూవ్ అన్నట్టు, అది మీకు ప్రూవ్ అవ్వలేదు, బట్ మీరు మాత్రం సొంతంగా ఏదో చెప్తాను, ఈ మెడిసిన్ తీసుకుంటే ఇట్లుంటుంది, ఇట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయని. ఇట్లా చెప్పినా కూడా అది మిస్ఇన్ఫర్మేషన్ కేటగిరీ కిందకు వస్తుంది, జనాలను మిస్లీడ్ చేసినట్టు అవుతుంది. సో ఇలాంటి టైంలో మీకు మానిటైజేషన్ అనేది అవ్వదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకు మ్యాటర్ నిజంగా తెలిస్తేనే చెప్పండి. అండ్ ఈ ప్రొహిబిటెడ్ కేటగిరీస్లోకి వచ్చే ఇంకా కొన్ని పేజెస్లో ఏంటంటే అన్ఒరిజినల్ కంటెంట్, అంటే మీ ఓన్ కంటెంట్ కాదు, వేరే వాళ్ళది ఏదో వీడియోలు తీసుకొచ్చుకొని మీరు ఇన్స్టాగ్రామ్లో వాడుకుంటున్నారు. అట్లా చేస్తే మాత్రం మీకు ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికీ మానిటైజేషన్ అవ్వదు. ఒకవేళ మీరు క్రిటిసైజ్ చేస్తూ పెట్టొచ్చు, క్రియేటివ్గా కొంచెం ఎడిటింగ్ చేసి మీరు దాన్ని ట్రోల్ చేస్తున్నా పెట్టొచ్చు, దానివల్ల ప్రాబ్లం లేదు. కానీ మెయిన్ వీడియో వేరే వాళ్ళదే ఉంటూ మీరు అసలేం కనబడకుండా ఏదో బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చుకుంటూ ఇట్లున్నా కూడా మీకు మానిటైజేషన్ అవ్వదు. ఇట్లాంటి పేజెస్ గుర్తుపెట్టుకోండి. మీ ఓన్ కంటెంటే 90% మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇప్పుడు రెస్ట్రిక్టెడ్ కేటగిరీస్, అంటే ఇంతకుముందు ప్రొహిబిటెడ్ చూసినాం, ఇప్పుడు రెస్ట్రిక్టెడ్ చూస్తాం. రేసిజం అంటే ఇప్పుడు జాతి వివక్ష అనుకోవచ్చు, డిస్క్రిమినేట్ చేయడం సింపుల్గా, నువ్వు ఆ క్యాస్ట్ లేదంటే నేను తెల్లగున్నాను నల్లగున్నావు ఈ విధంగా డిస్క్రిమినేషన్ చేసే రీల్స్ కానీ అట్లాంటి కంటెంట్ మీ దాంట్లో ఉంటే మానిటైజేషన్ అవ్వదు. నాట్ ఓన్లీ రేసిజం, ఇది నేషనల్గా డిస్క్రిమినేషన్ చూపించిన వేరే దేశాలను తిట్టడం కానీ, లేదంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ చూపించడం కానీ, వాళ్ళ అమ్మాయిలను లేదంటే ట్రాన్స్జెండర్స్ అను వాళ్ళని తిట్టడము, వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తూ కనుక వీడియోలు చేస్తే మీకు మానిటైజ్ అవ్వదు. అండ్ అలాగే పొలిటికల్ అఫిలియేషన్, ఇది చాలా మంది గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్య చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కువ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా అఫ్ కోర్స్ ఉంది. అంటే ఒక పొలిటికల్ పార్టీని టార్గెట్ చేస్తూ మిస్ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే ఫాల్స్ ప్రాపగండా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇట్లా చేసినా కూడా ఖచ్చితంగా డిమానిటైజ్ అయిపోతుంది. అండ్ అలాగే దీంట్లో మెయిన్ థింగ్ రిలీజియన్, సో ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది మన ఇండియాలో, చాలా మందికి తెలిసింది. ఏదో ఒక రిలీజియన్ని టార్గెట్ చేస్తూ మీరు రీల్స్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీరు డిమానిటైజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అలాగే ట్రాజిడీ అండ్ కాన్ఫ్లిక్ట్ కంటెంట్ ఉంటుంది మెయిన్గా, అంటే డెత్ గురించి, అంటే ఎవరైనా చనిపోతే సో దాన్ని కనుక మీరు రికార్డ్ చేసి పెట్టడం కానీ, లేదంటే ఫిజికల్ ఇంజురీస్ అయితే మాత్రం ఇందాక నేను చెప్పినట్టే మీరు ఫిజిషియనో డాక్టరో మీరు లేదంటే మీరు ఒక సైన్స్ పేజో, అంటే అట్లాంటి వాటికి పర్మిషన్ ఉంటుంది. బట్ మీరు మామూలుగా ఏదో దెబ్బ తగిలి ఒక కాలో చెయ్యి ఊడిపోయి పక్కకు పడిపోవడం ఇలా జరుగుతుంది కదా యాక్సిడెంట్, ఇట్లాంటి ఇంజురీస్ని మాత్రం మీరు రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తే మాత్రం రీల్స్లో మీకు మానిటైజేషన్ అవ్వదు. మెంటల్ ఇల్నెస్ ఉన్న వీడియోస్ని మీరు ఎక్కువ పోస్ట్ చేయడం అండ్ ఫిజికల్ అబ్యూస్ కూడా చేయకూడదు. ప్రాపర్టీ డ్యామేజ్ చేసే వీడియోస్ కూడా ఉంటాయి అట్లాంటి, అంటే కంప్యూటర్లను పగలగొట్టుకుంటే వీడియోలు చేయడం కానీ, లేదంటే చైర్స్ని కార్లను పగలగొడుతూ వీడియోలు చేయడం కానీ, ఇట్లాంటి వాటికి కూడా మానిటైజ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ అబ్జెక్షనబుల్ యాక్టివిటీస్, అంటే మెయిన్గా మీరు ఎవరినైనా థ్రెటన్ చేయడం కానీ, నిన్ను చంపేస్తా నిన్ను నరికేస్తా ఈ విధంగా మీరు వీడియోస్ చేయడము ఆర్ కామెంట్స్ చేసినా కూడా ఖచ్చితంగా మీకు మానిటైజేషన్ పోతుంది. అంటే ఇతరులకు హారం చేసే కంటెంట్ ఏదున్నా అది ఏ ప్లాట్ఫామ్ అయినా కూడా దాన్ని ఎంకరేజ్ చేయదు. లేదంటే కరప్షన్ వీడియోస్ ఎస్పెషల్లీ, అంటే బ్రైబరీ, లంచం తీసుకుంటూ అట్లాంటి వీడియోస్ ఎవరైనా పెట్టడం, లేదంటే ఎవరైనా లంచం తీసుకుంటే దాన్ని వీడియో తీసి పెట్టినా కూడా అది స్ప్రెడ్ అవుతుంది, జనాలకి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, బట్ మీకు అది మాత్రం మానిటైజేషన్ ఉండదు. అండ్ అలాగే హ్యాకింగ్ కూడా, అంటే ఒక స్మార్ట్ ఫోన్ని కానీ కంప్యూటర్ని ఏదో ఒక డివైస్ని కనుక మీరు ఎట్లా హ్యాక్ చేయాలి అనే దాని గురించి చెప్పడం, ఇట్లా చెప్పినా కూడా మీకు మానిటైజేషన్ అవ్వదు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెక్షువల్ అండ్ సజెస్టివ్ యాక్టివిటీస్ ఇట్లాంటివి కూడా అసలు చేయొద్దు. ముఖ్యంగా చాలా పేజెస్ ఉంటాయి, అమ్మాయిలు కొంచెం ఎక్స్పోజ్ ఎక్కువగా చేస్తూ వీడియోస్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళు రీల్స్ కేవలం రమ్మీ యాప్స్ లేదంటే ఏదో ఒక పెయిడ్ ప్రమోషన్స్ వస్తే వాటి వల్లనే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం ఛాన్స్ ఉంటుంది. కానీ ఓవర్గా ఎక్స్పోజ్ చేస్తూ సెక్షువల్గా మీరు ఓరియంటేషన్ ఇచ్చే వీడియోలు చేస్తూ, లేదంటే అవతాల వాడికి సెక్షువల్ స్టిమ్యులేషన్ వచ్చేలాగా మీరు వీడియోలు చేస్తూ బట్టలు రిమూవ్ చేసుకుంటుంది, ఇట్లా వేసుకోవాలి అట్లా వేసుకోవాలని చెప్పడం, నిజంగా బాత్రూంలో చేసే యాక్టివిటీస్ ఆర్ బెడ్రూమ్లో చేసుకునే యాక్టివిటీస్ ఇవన్నీ, ఇట్లాంటి మీరు ఇన్స్టాగ్రామ్లో కెమెరా ముందు పెట్టి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తే మాత్రం దానికి మానిటైజేషన్ అవ్వదు. అండ్ అలాగే స్ట్రాంగ్ లాంగ్వేజ్, మన భాషలో బూతులు తిట్టడం, అంటే అన్పార్లమెంటరీ వర్డ్స్ మీరు యూజ్ చేయడం, అట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మానిటైజేషన్ తీసేస్తుంది. మీరు అనుకోవచ్చు మనం తెలుగులో తిడతాం కదా వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అని. సింపుల్గా మీరు తెలుగులో నీ చెంప పగల కొడతా అని కామెంట్ చేసి చూడండి, మీకు వెంటనే స్ట్రైక్ పడిపోతుంది. దాన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం, అక్కడ స్లాప్ అని వస్తుంది. స్లాప్ అని వచ్చిందంటే కథ స్ట్రైక్ పడడమే.
అండ్ అలాగే నెక్స్ట్ వన్ ఎక్స్ప్లిసిట్ కంటెంట్, అంటే సింపుల్గా మనకు అర్థం కావాలంటే రా కంటెంట్ అని కూడా అనొచ్చు. అంటే వూండ్స్ గురించి చెప్పడం కానీ, అంటే ఇట్లా పుండ్లైన అని చూపించడము, ఆర్ ఇన్నర్ ఆర్గన్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ అవ్వడం, ఇన్ఫెస్టేషన్ కంటెంట్ కూడా, అంటే మామూలుగా స్కిన్ మీద పురుగులు పడిపోవడము, అట్లాంటి కంటెంట్ అసలు అప్లోడ్ చేయొద్దు, దీనివల్ల మీకు మానిటైజేషన్ అవ్వదు. అండ్ ఇంకా ఫైనల్ అండ్ 10th వన్ వచ్చేసి ఫేక్ ఎంగేజ్మెంట్. సో మన వాళ్ళు చాలాసార్లు ట్రై చేస్తూనే ఉంటారు, అంటే ఫేక్ ఫాలోవర్స్ వచ్చేలా చేసుకోవడము, లేదంటే డబ్బులు పెట్టి ఫాలోవర్స్ని కొనుక్కోవడము బాట్స్ హెల్ప్ ద్వారా, లేదంటే ఫేక్ లైక్స్ వచ్చేలా చేసుకోవడము, ఆర్ ఫేక్ కామెంట్స్ చేయడం. సో మీరు ఎప్పటికీ ఇట్లాంటి ఫేక్ ఎంగేజ్మెంట్ని మాత్రం అసలు ట్రై చేయకూడదు. మీకు ఆల్రెడీ మానిటైజ్ అయ్యి ఉన్నా కూడా అది డిమానిటైజ్ అవుతుంది, లేదు మానిటైజ్ అవ్వకపోయినా మానిటైజేషన్ దాకా వెళ్ళినా కూడా రిజెక్ట్ అయిపోతుంది. సో ఏం చేయాలి ఇంకా మేము అని అంటే, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేసుకోండి, కుకింగ్ వీడియోస్, ఫిట్నెస్కి సంబంధించిన వీడియోస్, మోటివేషన్ వీడియోస్, ఇట్లా ఏదైనా సరే మీరు మిస్ఇన్ఫర్మేషన్ ఇందాక నేను చెప్పినవి ఏది లేకుండా మీరు మంచిగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, ఎటువంటి పాలసీకి ఎగనిస్ట్గా పోకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది మానిటైజ్ ఈజీగా అయిపోతుంది. యూనో దీనికంటే ఒక క్రైటీరియా కూడా ఏం లేదు, మీకు ఇన్నే ఫాలోవర్స్ ఉండాలి అప్పుడే మీకు మానిటైజ్ అవుతుంది, ఇట్లా కూడా ఏం లేదు. సో కాబట్టి మంచిగా వీడియోలు చేసుకోండి, మంచి కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉండండి, ఈజీగా మానిటైజ్ అవుతుంది. దీనివల్ల ఫ్యూచర్లో వచ్చే బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి, డబ్బులు వస్తాయి ఫైనల్లీ ఇన్స్టాగ్రామ్ నుంచి. సో దిస్ ఈజ్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ బ్రో లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో దిస్ ఈజ్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.